హాయ్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనం ఈ 5x5 క్యూబ్ యొక్క సెంటర్స్ అనేటివి మీరు ముందు నేర్చేసుకున్నారు కదా. ఈ వీడియోలో మనం ఈ ఎడ్జెస్ అనేటివి ఏ విధంగా మ్యాచ్ చేయాలో చూద్దాం. ఈ ఎడ్జెస్ మ్యాచ్ అయిపోతే ఇంకా టోటల్ క్యూబ్ అనేది ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ 4x4 క్యూబ్లో గమనిస్తే ఎడ్జెస్ అనేటివి మీరు మ్యాచ్ చేసేటప్పుడు పెయిర్ చేసేసి ఏ విధంగా నేర్చుకున్నారో అదే విధంగానే ఇక్కడ కూడా పెయిర్ చేయాలి. ఇక్కడైతే రెండు మాత్రమే పెయిర్ చేస్తాం. ఇక్కడ మూడు పెయిర్ చేయాలి. సో మనం ఏదైతే ఈ గ్రీన్ అండ్ ఎల్లో అండ్ ఆరెంజ్ బిల్ల ఇలాంటివి మొత్తం 3 ఉంటాయి. మూడిటిని ఎక్కడెక్కడ ఉన్నాయో వెతికి పట్టుకొని ఒక జత చేసేసి ప్రాసెస్ అనేది ముందుకు తీసుకొని పోతూ ఉండాలి. అదే విధంగానే మనం ఇక్కడ మొత్తం 12 పెయిర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మొత్తం 12 పెయిర్లు అనేటివి మూడు ఉంటాయి. సో ఆ మూడింటిని మనము ఒక 7 టైమ్స్ కానీ 8 టైమ్స్ కానీ రిపీట్ చేసేస్తే మ్యాచ్ అయిపోతాయి. లాస్ట్ ఒక్క పెయిర్ మాత్రం ఉంటుంది పెండింగ్లో. ఆ పెండింగ్ పెయిర్ కోసం కూడా ఈ సింపుల్ ఈ ఫార్ములా ఒక్కటి యూస్ చేసి ఫ్లిప్పింగ్ ఆల్గారిథం అంటారు దీన్ని. సో ఈ ఫ్లిప్పింగ్ ఆల్గారిథం ఒక్కటి యూస్ చేసేసి మనం సాల్వ్ చేసేస్తాం. ఓకేనా. ఈ విధంగా మనం ఫ్లిప్పింగ్ ఆల్గారిథంలో ఈ విధంగా ఈ ఫార్ములాస్ అనేది యూస్ చేస్తాం. ఈ ఫార్ములా ఒక్కటి కూడా రేర్గా యూస్ చేస్తాం, మిగతాదంతా ఈ ఫార్ములాతోనే అయిపోతుంది. ఓకేనా. ఈ విధంగా చూస్తే కన్నా మనకు ఎడ్జెస్ అనేటివి మ్యాచ్ చేద్దాం. సో మనము ఏదో ఒక బిల్లని చూస్ చేసుకోండి. నేను ఇప్పుడు ఏదైనా మనం ఇప్పుడు ఎదురుగా పెట్టుకుంటే ఏ సైడ్ అని పెట్టుకోవచ్చు. ఇప్పుడు సెంటర్స్ అయిపోయినాయి కాబట్టి సో ఈ సెంటర్స్ మిస్ చేయకుండా ఎడ్జెస్ని మ్యాచ్ చేసుకుంటూ పోవాలి. సో ఈ మిస్ చేయకుండా ఇప్పుడు ఏదో కలర్ చూస్ చేసేసుకుంటే నేను ఇప్పుడు ఆరెంజ్ అండ్ ఎల్లో అనుకుంటున్నా. ఇలాంటి 2 బిల్లలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూడాలి. ఆరెంజ్ అండ్ ఎల్లో ఇది ఎదురుగానే పెట్టుకోండి. ఆరెంజ్ అండ్ ఎల్లో ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ ఆరెంజ్ అండ్ ఎల్లో ఆరెంజ్ అండ్ ఎల్లో ఆరెంజ్ అండ్ ఎల్లో ఆరెంజ్ ఇక్కడ ఒకటి ఉంది ఆరెంజ్ అండ్ ఎల్లో, ఇక్కడ ఒకటి ఉంది కదా ఆరెంజ్ అండ్ ఎల్లో. సో మనం అనుకున్న బిల్ల ఆరెంజ్ అండ్ ఎల్లో ఇక్కడ ఉంది కదా. సో ఇంకొకటి ఇక్కడ ఉంది. సో దీన్ని ఇప్పుడు పైకి తెద్దాం. ఇంకొకటి ఎక్కడ ఉందో చూద్దాం. ఆరెంజ్ అండ్ ఎల్లో ఇప్పుడు ఆరెంజ్ అండ్ ఒకటి ఎల్లో, ఆరెంజ్ అండ్ ఎల్లో ఒకటి ఉంది. ఇంకొకటి ఎక్కడ ఉందో చూద్దాం. ఇది ఇక్కడ. సో మనం ఇక్కడ 2 పేరు పక్కన పెట్టుకున్నాం కదా. ఆరెంజ్ ఇది మనం ఇందాక ఇది కదా ఈ ఆరెంజ్ ఎల్లో, ఈ ఆరెంజ్ ఎల్లో కదా. ఇంకొకటి ఇక్కడ ఉంది చూడండి. ఇది ఇక్కడ కింద ఉంది. మనం అనుకున్న ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటి కింద ఉంది. సో దీన్ని కూడా పైకి తెచ్చేద్దాం. ఆరెంజ్ అండ్ ఎల్లోని పైకి తెచ్చేద్దాం. ఓకే మీరు 1 2 3 ఈ మూడింటిని జత చేయాలంటే మనము 4x4 క్యూబ్లో 2 కదా ఉండేది పెయిర్. కాబట్టి ఒకటి ఈ సైడ్ పెట్టుకొని ఒకటి ఈ సైడ్ పెట్టుకొని ప్రాసెస్ చేసుకుంటూ పెయిర్ చేసుకుంటూ వచ్చినారు. కానీ ఇక్కడ మూడు పెయిర్ చేయాలి కాబట్టి ఒక్కొక్క బిల్ల ఇక్కడ ఒక బిల్ ఉండాలి, ఇక్కడ ఒక బిల్ ఉండాలి, ఇక్కడ ఒక బిల్ ఉండాలి. సో 3 లైన్లలో ఉండాలి. అవి ఒక్కొక్క బిల్ల 3 లైన్లలో ఉండాలి. అట్ ది సేమ్ టైం దీనికి ఆపోజిట్లో ఇది ఉండాలి, దీనికి ఆపోజిట్లో ఇది ఉండాలి. అర్థమైందా? ఏ విధంగా ఆపోజిట్ అంటే ప్లేస్ ఆపోజిట్. ఇదే ప్లేస్ రైట్. సో ఈ లైన్లో రైట్లో ఉంటే కన్నా ఈ లైన్లో మిడిల్లో ఉండాలి, ఈ లైన్లో లెఫ్ట్లో ఉండాలి. లేదంటే ఈ లైన్లో లెఫ్ట్ ఉండి ఈ లైన్లో రైట్ ఉండి ఈ లైన్లో మిడిల్ ఉండాలి. సో మూడిటికి ఆపోజిట్ లైన్లో ఉండాలి. ఆపోజిట్ లైన్లో అంటే ఇప్పుడు మనకు ఈ ఆరెంజ్ అండ్ ఎల్లో అనేది రైట్లో ఉంది ఈ లేయర్లో. సో మిగతా 2 ఇక్కడ దాంట్లలో మిడిల్ ఒకటి ఉండాలి, లెఫ్ట్ ఒకటి ఉండాలి. లేదంటే ఇక్కడ మిడిల్ ఉండేసి ఇక్కడ లెఫ్ట్ ఉండాలన్నమాట. చూద్దాం. సో ఇప్పుడు మనకు ఇక్కడ ఒకటి ఉంది. దీన్ని ఇక్కడ తీసుకొని పోవడానికి ఒకసారి రైట్ కనేసి ఇట్లా పైకి తిప్పేద్దాం. చూడండి ఇక్కడ చూడండి, ఇది రైట్లో ఉంది. మనం ఇందాక ఇక్కడ ఉన్నది ఇక్కడికి పంపిస్తే ఆరెంజ్ అండ్ ఎల్లో మిడిల్లో ఉంది. సో ఆపోజిట్లోనే ఉందా. ఓకే. సో ఈ లైన్లో మనకు ఇది ఎక్కడ ఉండాలి? లెఫ్ట్లో ఉండాలి. లెఫ్ట్లో ఉండడం కోసం ఏం చేయాలి? ఇట్లా తిప్పుదాం. సో
ఇది ఇప్పుడు మనకు లెఫ్ట్లో ఉందా? ఇప్పుడు యెల్లో అండ్ ఆరెంజ్, యెల్లో అండ్ ఆరెంజ్. ఇది చూడండి యెల్లో అండ్ ఆరెంజ్. ఇది రైట్లోనే ఉంది. కానీ మనకి ఎక్కడ ఉండాల్సింది? లెఫ్ట్లో ఉండాలి. లెఫ్ట్లో రావడం లేదే. సో ఏం కాదు. సో అక్కడ ఉన్నిండి. సో అంతవరకు ఉన్నించిన తర్వాత ఫస్ట్ వీటిని చూద్దాం. వీటిని చూసేటప్పుడు ఒకసారి ఇట్లా తిప్పేద్దాం. మీకు అర్థమైందా? ఇప్పుడు ఇది లెఫ్ట్ అయింది, ఇది మిడిల్ అయింది, ఇది రైట్ అయింది. సరిపోయింది కదా. మనకి ఎట్లున్నా పర్లే. ఒకటి లెఫ్ట్ ఉండాలి, ఒకటి రైట్, ఒకటి మిడిల్ ఉండాలి, ఒకటి రైట్ ఉండాలి. సో ఏదైతే పాసిబిలిటీ లేదో దాన్ని చేసుకుంటూ పోతుంటే మనం సాల్వ్ చేసేయాలి అంతే. ఇంకా ఇప్పుడు చూడండి ఆరెంజ్ అండ్ ఎల్లో ఇట్లుండింది, ఇక్కడ ఆరెంజ్ అండ్ ఎల్లో ఇక్కడ ఉన్నది, ఇక్కడ రైట్లోనే ఉంది. సో అలాంటప్పుడు దీన్నన్నా ఇట్లా తిప్పచ్చు, లేదంటే దీన్నన్నా ఇట్లా తిప్పేసి ఒక ఆపోజిట్ లైన్లో ఉండేటట్టు చూసుకుందాం. ఓకే, చూసుకుందాము. అదే విధంగానే ఇంకొక కండిషన్ ఏంటంటే ఇక్కడ ఈ 3 మ్యాచ్ చేయాలంటే ఒకసారి మ్యాచ్ చేసి చూద్దాం. చూడండి మ్యాచ్ అయినాయా? సో ఈ 3 మ్యాచ్ అయినాయా? కాలే. ఎందుకు కాలేదంటే 3 లైన్లలో ఉన్నాయి కరెక్టే. లెఫ్ట్ ఒకటి, మిడిల్ ఒకటి, రైట్ ఒకటి ఉన్నాయి. ఈ లైన్లో లెఫ్ట్ ఉంది, ఈ లైన్లో మిడిల్ ఉంది, ఈ లైన్లో రైట్ ఉంది. కరెక్ట్, కండిషన్ సాటిస్ఫై. కానీ ఇంకొక కండిషన్ కూడా ఉంది దీనికి. సో అది ఎలాగో చెప్తా చూడండి. ముందు రివర్స్ చేసేసి, సో ఇక్కడ మనం అనుకున్న కలరు ఆరెంజ్ అండ్ ఎల్లో, ఆరెంజ్ అండ్ ఎల్లో, ఆరెంజ్ అండ్ ఎల్లో ఉన్నాయి. ఆపోజిట్లోనే ప్లేసెస్లోనే ఉన్నాయి లైన్లలో. సో అదే లైన్లోనే ఒకదానికొకటి ఆపోజిట్ కలర్లలో ఉండాలి. ఒకదానికొకటి ఆపోజిట్ కలర్లలో ఉండాలి. ఇప్పుడు చూడండి ఆరెంజ్ అండ్ ఎల్లో. మీరు 4x4 క్యూబ్లో ఏ విధంగా అయితే నేర్చుకున్నారో అదే విధంగానే ఇక్కడ కూడా. ఇక్కడైతే ఆరెంజ్ అండ్ ఎల్లో కదా, ఇది టాప్ కలర్, ఇది సైడ్ కలర్. సో ఇది టాప్ కలర్, ఇది సైడ్ కలర్. సో ఇది టాప్ కలర్, ఇది సైడ్ కలర్ అనమాట. సో ఇప్పుడు ఈ టాప్ కలర్ అనేది ఈ లైన్లోకి వచ్చేసరికి సైడ్ కలర్ అయి ఉండాలి. సో అదే విధంగా ఇక్కడ సైడ్ కలర్ ఎల్లో అనేది ఇక్కడ పైన వచ్చి ఉండాలి. సో అదే విధంగానే దీనికి కూడా సేమ్ ఆపోజిట్. ఇది వచ్చేసి ఇక్కడ ఉండాలా ఎల్లో అనేది, ఈ ఎల్లో అనేది ఇక్కడ ఉండాలి. సో ఆపోజిట్ కలర్లో ఉండాలి, ఆపోజిట్ ప్లేసెస్లో ఉండాలన్నమాట కండిషన్స్. సో ఆపోజిట్ కలర్ రావాలంటే ఒకసారి తిప్పి చూసుకోండి. ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టేసాం. దీన్ని ఇక్కడ పెట్టేస్తే రాలే. సో ఏదైతే అట్లే ఉంది కాబట్టి ఎట్లా ఉండేది మళ్ళీ ఒకసారి రివర్స్ చేసేసి అట్లే పెట్టుకుంటే కన్నా అట్లా ఆపోజిట్ రావడం కోసము ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్సే ఇంకా అన్నిటికీ. మీకు ఆపోజిట్ కనపడలేదంటే కన్నా ప్రతి దానికి ఇదే చేయండి. ఏం చేయాలంటే ఏదైతే మనం మిడిల్లో ఒకటి పెట్టుకున్నాం, దానికి పైన ఒక కలరు, పైన లైన్లో ఇంకొక కలరు, కింద ఒక లైన్లో ఇంకొక కలర్, ఈ విధంగా పెట్టుకున్నాం కదా. పెట్టుకున్న తర్వాత ఈ లేయర్లో ఈ బిల్లల్ని ఒకసారి ఎక్స్చేంజ్ చేద్దాం. ఎక్స్చేంజ్ చేయడం కోసం ఒక మెథడ్ ఉంది. ఆ ఎక్స్చేంజ్ ఏంటంటే ఏదైతే మనము ఇట్లా పెట్టుకున్న మిడిల్లో ఆ లైన్లలో ఇది ఉంది కదా, ఈ రైట్ సైడ్ కిందికి పంపిద్దాం. ఆ బిల్లను కిందికి పంపించి ఏదైతే మనం ఈ బిల్ ఉంది కదా ఇట్లా లెఫ్ట్కి పంపిద్దాం. లెఫ్ట్కి పంపించి ఆల్రెడీ ఇట్లా కిందికి పంపించిన బిల్, ఇట్లా పంపించిన దాన్ని ఇప్పుడు ఇట్లా వెనక్కి తీసుకొద్దాం. వెనక్కి తీసుకొచ్చేసి ఒకసారి ఇట్లా మళ్ళీ వెనక్కి తెచ్చేద్దాం. మీకు అర్థమైందా? మీకు అర్థం కాకపోతే నేను చెప్తా చూడండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎట్లా ఉండేది అట్లా వెనక్కి పెట్టేస్తాను చూడండి. అర్థమైందా? ఎట్లుండేది అట్లే వెనక్కి పెట్టేస్తాను. సో మనం అనుకున్న కలర్ ఎట్లుండేది అట్లే ఎక్కడుండేది అక్కడే ఉన్నాయి. సో అదే విధంగానే ఉన్నాయి. ఇప్పుడు వీటిని ఎక్స్చేంజ్ చేసేసి ఆపోజిట్ ప్లేస్లలో తీసుకురావాలి. ఆపోజిట్ ప్లేస్లకు రావాలంటే ఒక మెథడ్ ఆ మెథడే అన్నిటికీ చూడండి చాలాసార్లు వస్తుంది అదే మెథడ్. ఆపోజిట్ రావడం కోసం ఇదే చేయాలి. ఏదైతే మనం అనుకున్న మనం మిడిల్లో ఒకటి పెట్టుకొని దాన్ని రైట్ సైడ్ అనేసి ఈ బిల్లను లెఫ్ట్ సైడ్కి పంపించేసి తర్వాత దీన్ని పైకి పంపించేసి తర్వాత దాన్ని రివర్స్ చేసేయాలి. సో ఇక్కడ చూడండి ఇందాక మనకు ఈ సైడ్ ఉండింది, ఇప్పుడు ఈ సైడ్ వచ్చింది చూడండి. సో ఆపోజిట్ లైన్లో ఉంది, ఆపోజిట్ కలర్లలో కూడా ఉంది చూడండి. ఈ ఆరెంజ్ అనేది ఇక్కడ సైడ్ ఉంది, ఈ ఎల్లో అనేది ఇక్కడ సైడ్ ఉంది. సో ఆపోజిట్ లైన్లో ఉంది, ఆపోజిట్ ప్లేస్లో కూడా ఉంది. కండిషన్ సాటిస్ఫై. సో ఇక్కడ దీనికి ఇది ఆపోజిట్ ఉండాలి, సేమ్ దీనికి ఇది ఆపోజిట్ ఉండాలి. అది ఆపోజిట్ ఉండడం కోసం మళ్ళీ ఇదే మెథడ్ ఇక్కడ
అప్లై చేయాల్సిన అవసరం లే. ఆల్రెడీ చేసిందాన్ని ఒకసారి ఎనిక్కి తిప్పుతాం. అంటే ఆ పక్క బిల్లని ఈ పక్క పెడదాం. ఇప్పుడు చూడండి కండిషన్ సాటిస్ఫై ఆపోజిట్‌లో ఉందా? ఇక్కడ ఆరెంజ్ అనేది ఇక్కడ పైనుంది. ఇక్కడ యెల్లో అనేది ఇక్కడ సైడ్ ఉంది. సో, అదే విధంగా దీనికి ఇది ఆపోజిట్ ఉందా? ఇక్కడ యెల్లో సైడ్ అనేది పైనుంది. ఇక్కడ ఆరెంజ్ అనేది ఇక్కడ ఉంది. కండిషన్ సాటిస్ఫై. సో, 2 సార్లు అనేది ఈ మెథడ్ యూజ్ చేసి ఆపోజిట్ కలర్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి చేస్తేనే ఒకవేళ మనకు ఇక్కడ వచ్చినటివి ఈ 2 మళ్ళీ మ్యాచ్ అయినాయి అనుకో, దీన్ని ఈ పక్కకు తెచ్చేస్తే ఆటోమేటిక్‌గా దీనికి ఆపోజిట్ అవుతది. దీనికి ఆపోజిట్ అవుతది. ఆ విధంగానే చేసుకుంటూ మనం ఎడ్జెస్ అనేది ఇప్పుడు కలుపుదాం. ఇప్పుడు చూడండి. ఇప్పుడు కలుపుదాం చూడండి. ఇది ఇక్కడ. దీనికి ఇప్పుడు ఇది ఇటుకి తీసుకొస్తాం. ఈ 2 మ్యాచ్ అయిపోయినాయి. సో, దీనికి ఈ 3 మ్యాచ్ అయిపోయినాయి. సో, ఈ విధంగా అనేటివి ఒక ఎడ్జ్ అనేది పెయిర్ చేసినాం. ఈ విధంగా ఎడ్జ్ పెయిర్ చేసినాం బాగానే ఉంది. కానీ ఇక్కడ చూడండి సెంటర్స్ అన్నీ మిస్ అయిపోయినాయి. ఏది సైడ్ పట్టించుకోకండి. ఏదైతే మనం ఎడ్జ్ చేస్తున్నామో దాని యొక్క సెంటర్స్ 4 పక్కల మిస్ అయ్యాయి. అవి మిస్ కాకుండా మళ్ళీ వెనక్కి రావడం కోసము ఒక మెథడ్ ఏం చేయాలంటే, ఏదైతే కలిపినామో దాన్ని ఒకసారి రైట్‌కి అనేసి ఈ లేయర్ని మొత్తం ఒకసారి కిందికి అనేయాలి. ఇవి చెడిపోకుండా, ఆల్రెడీ కలిపినవి చెడిపోకూడదు. అట్ ది సేమ్ టైం ఇవి సెంటర్స్ అనేటివి మిస్ కాకూడదు. ఇలా కిందికి అనేసి ఏదైతే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉండింది కదా, ఇట్లా ఉన్నిందని సెంటర్ ఎడ్జెస్ కలిపిన తర్వాత మనము రైట్ 3 కానీ లెఫ్ట్ 3 కానీ ఎక్స్చేంజ్ చేయాలి. సో, నేను 3 కలిసినాము, మీరు ఎట్లా కలిసలే కదా, మా కోసం మీరు కొంచెం విడిపోండి, మేము మాత్రం సేఫ్ అవుతాం కిందికి పోయి అనే ఉద్దేశంతో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీటిని అడుక్కుంటుంది, కుడిపక్క కానీ ఎడం పక్క కానీ. సో, ఇప్పుడు కుడిపక్క అడుక్కుంటుంది. ఇది ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఈ 3 మమ్మల్ని కాపాడండి మీ 3 కలిపి అనేసి. ఎందుకు కాపాడుతుంది? ఇది ఎలాగా కలిసి అంటే మ్యాచ్ కాకుండా ఉన్నాయి. మీరు ఇక్కడికి వచ్చి ఏ దానికి అది విడిపోతే ఈ సెంటర్స్ అన్నా సేఫ్ అవుతాయి, కాబట్టి మీరు మమ్మల్ని కాపాడని అన్నట్లు ఇవి అడుక్కొని ఇట్లా రైట్కి వెళ్ళేసి ఈ 3 ఫస్ట్ కిందికి అనేసి తర్వాత ఈ 3 పైకి అన్నాం. సో, ఇక్కడ ఉన్నవి కాస్త ఇక్కడికి వచ్చినాయి, ఇక్కడున్న మ్యాచ్ అనేటివి కిందికి వెళ్ళిపోయినాయి. సో, సేఫ్ అయినాయి. సో, ఇప్పుడు ఇవి ఎట్లా కలవలేదు కాబట్టి సెంటర్స్ అనేటివి దేనికి అది మ్యాచ్ చేసేద్దాం. అర్థమైనా? సెంటర్స్కు ఏదదికి మ్యాచ్ చేసేద్దాం. సో, మనం ఇక్కడ ఒకటి మ్యాచ్ అయినాయి. అట్ ది సేమ్ టైం ఇక్కడ సెంటర్స్ అనేవి మ్యాచ్ అయినాయి. ఇదే ప్రాసెస్ ఇంకా. సో, ఇంకా 2-3 చెప్తా చూడండి, లేదంటే మొత్తం చెప్తా చూడండి. సో, ఇదే విధంగానే ఇంకొక బిల్ల ఏదన్నా అనుకోండి, ఇంకొక బిల్ల మీ ఇష్టం, ఏ సైడ్ని పట్టుకోండి, మనం ఎడ్జెస్ మ్యాచ్ చేయాలి. సో, నేను ఇప్పుడు గ్రీన్ అండ్ ఆరెంజ్, లేదంటే ఇంకొక కలర్ ఏదన్నా అనుకున్నామనండి. సో, ఇక్కడ ఆల్రెడీ చూడండి మీకు 2 మ్యాచ్ అయినాయి. సో, అలా మీకు కొన్నిసార్లు బంపర్ ఆఫర్ తగులుతుంటుంది. సో, 2 మ్యాచ్ అయినాయి. సో, 2 మ్యాచ్ అయిన దానికి ఇంకొక బిల్ల ఆరెంజ్ అండ్ వైట్ అనేది ఎక్కడో ఉంది చూడండి. ఆరెంజ్ అండ్ వైట్ ఇక్కడ ఉంది చూడండి. ఆరెంజ్ అండ్ వైట్ అనేది ఇక్కడ ఉంది. సో, దీనికి మ్యాచ్ చేయాలి. ఇలా 2 ఇప్పుడు మనం అనుకునే దీన్ని ఇప్పుడు ఏం చేయాలి? మ్యాచ్ చేయాలి. ఇక్కడ ఈ ప్లేస్లోకి రావాలి. ఈ ప్లేస్లోకి రావడం కోసం మనం ఏం చేసినా, మనము 3 ఒకటి ఈ సైడ్, ఒకటి లెఫ్ట్, ఒకటి మిడిల్, ఒకటి రైట్ కానీ ఏదో ఒక ప్లేస్లో ఉండాలి. సో, 2 మ్యాచ్ అయినాయి కాబట్టి దీన్ని ఎక్కడికి తీసుకురావాలి? లెఫ్ట్కి తీసుకురావాలి. సో, లెఫ్ట్కి తీసుకురావడం కోసం పైకి అనేసి ఇట్లా పైకన్నా. ఓకే, అంటే ఏమైంది? మన కండిషన్ ఏమైనా సాటిస్ఫై అయిందా? సో, ఆల్రెడీ ఇక్కడ రైట్ ఒకటి ఉంది, కానీ మళ్ళీ ఇది రైట్లోనే వచ్చింది. మనకి ఎక్కడ రావాలి? ఇది లెఫ్ట్లో రావాలి. అట్ ది సేమ్ టైం ఎలా రావాలి? ఆపోజిట్ కలర్లలో రావాలి. ఇక్కడ వైట్ పైన ఉంది, ఇక్కడ వైట్ పైన ఉంది. అలా ఉండకూడదు. వైట్ పైన ఉంటే ఇక్కడ వైట్ ఆరెంజ్ అనేది పైన ఉండాలి, ఈ వైట్ అనేది సైడ్ ఉండాలి. అలా రావడం కోసం మీకు ఒక మెథడ్ చెప్పిన. ఏం చెప్పినా? ఏదైతే మనము మార్చాలనుకుంటున్నామో ప్లేస్, దాన్ని ఒకసారి కిందికి అనేసి ఆపోజిట్ లేయర్ని మనము ఎదురుగా ఈ సైడ్ ఉన్న లేయర్ని లెఫ్ట్కి అనేసి దీన్ని మళ్ళీ పైకి అనేయాలి. ఇప్పుడు చూడండి, మళ్ళీ రివర్స్ చేసేస్తే ఏమైంది? ఆపోజిట్ ప్లేస్లో వచ్చింది, ఆపోజిట్ కలర్లలో కూడా వచ్చింది. కండిషన్ సాటిస్ఫై. ఈ విధంగా మీకు 2 పేరు ఉన్నటివి ఈజీగా అయిపోతాయి. చూసుకొని చేసుకుంటూ ఉండండి. సో, ఇప్పుడు దీన్ని మ్యాచ్ చేద్దాం. ఎందుకు మ్యాచ్ చేస్తాం? మ్యాచ్ చేసినాం ఇక్కడ, కానీ సెంటర్ మిస్ అయినాయి. సో, గమనించుకుంటూ పోతే సెంటర్స్ మిస్ అయినాయి. ఈ మ్యాచ్ అయిన వాటిని సేమ్ ప్రాసెస్ ఏం చెప్పినా, రైట్ సైడ్ 3 కానీ లెఫ్ట్ సైడ్ 3 కానీ అడుక్కోవాలి.
వేరే ప్లేస్ మారండిరా, మేము ఎట్లా కలిసినాం కదా, మీరు కలిసినా ఒకరు మీరు విడిపోయి సెంటర్స్ను కాపాడండి అని. సో ఇందాక నేను రైట్ చేసినాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి రైట్ చేస్తా చూడండి. ఏదైతే మనం రైట్ స్వాప్ అదే మార్చాలనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ ఇట్లా మార్చకూడదు, తప్పది. నేను చెప్పేది ఏమంటే ఏదైతే కలిసిన దాటిని కిందికి పంపించి తర్వాత ఈ కలవని వాటిని కిందికని తర్వాత పైకి అనేసి తర్వాత ఏదైతే మనకు సెంటర్స్ మ్యాచ్ చేసామో సెంటర్స్ మ్యాచ్ చేసేది. సో ఇక్కడ మనం అనుకున్న వైట్ అండ్ ఆరెంజ్ అని సేఫ్ అయిపోయింది. ఇదే విధంగానే ఇంకొక ఏదైనా పేరు రెండు ఉన్నాయేమో చూడండి. రెండు ఏమైనా మ్యాచ్ ఏంటి కన్నా మన అదృష్టమే. సో అలా లేనప్పుడు ఏదో ఒక బిల్ల అనుకోండి. నేను ఇప్పుడు చూడండి ఈ బిల్లని అనుకుంటున్నా, బ్లూ అండ్ ఆరెంజ్. సో బ్లూ అండ్ ఆరెంజ్ అనే బిల్లను ఇంకొకటి ఎక్కడుందో చూడండి. ఇదో ఇక్కడ ఒకటి ఉంది బ్లూ అండ్ ఆరెంజ్. సో ఇక్కడ ఒకటి ఉంది. సో బ్లూ అండ్ ఆరెంజ్, బ్లూ అండ్ ఆరెంజ్, బ్లూ అండ్ ఆరెంజ్, బ్లూ అండ్ ఆరెంజ్, బ్లూ అండ్ ఆరెంజ్. ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది, ఇంకొకటి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో బ్లూ అండ్ ఆరెంజ్, బ్లూ అండ్ ఆరెంజ్, బ్లూ అండ్ ఆరెంజ్ ఇక్కడ. సో 3 బిల్లలు ఉన్నాయి. సో మనకి ఎక్కడెక్కడ ఉండాలి, బ్లూ అండ్ ఆరెంజ్ మిడిల్లో ఒకటి ఉంది, బ్లూ అండ్ ఆరెంజ్ ఒకటి లెఫ్ట్లో ఉంది. సో ఈ బిల్ అనేది రైట్లో ఉండాలి. రైట్లో ఉండాలంటే ఏం చేయాలి, ఇట్లా కిందికి అనేసి ఇట్లా మొత్తం కిందికి అనేసి ఇలా కిందికి లెఫ్ట్ కనుక్కుంటే రైట్లోకి వచ్చేసింది. ఓకేనా. సో ఇక్కడ మీరు గమనించితే కండిషన్స్ అన్నీ ఓకేనా. 2 కండిషన్స్, ఒకటి రైట్ ఒకటి, మిడిల్ ఒకటి, లెఫ్ట్ ఒకటి ఉండాలి. ఎక్కడెక్కడైనా ఈ లేయర్లో మిడిల్ అయినా, ఈ లేయర్లో లెఫ్ట్ అయినా, ఈ లేయర్లో రైట్ అయినా, ఎక్కడైనా ఆపోజిట్లు లైన్లలోనే ఉన్నాయా. సో ఉన్నాయి. ఇది ఒక ఆరెంజ్ అండ్ బ్లూ, ఆరెంజ్ అండ్ బ్లూ, ఆరెంజ్ అండ్ బ్లూ. సో ఇది మిడిల్లో ఉంది, ఇది లెఫ్ట్లో ఉంది, ఇది రైట్లో ఉంది. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై. ఓకే. ఆపోజిట్ కలర్లలో ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఈ రెండింటికి ఆపోజిట్ కలర్లో ఉన్నాయా. సో ఇక్కడ ఆరెంజ్ ఉంటే ఇక్కడ పైన ఆరెంజ్ ఉంది, కండిషన్ ఓకే. ఇక్కడ బ్లూ ఉంటే ఇక్కడ పైన బ్లూ ఉంది, కండిషన్ ఈ రెండింటికి ఓకే. తర్వాత ఈ రెండింటికి చూడండి. సో ఆరెంజ్ పైన ఉంటే ఇక్కడ సైడ్ ఆరెంజ్ ఉంది, ఇక్కడ బ్లూ ఉంటే ఇక్కడ బ్లూ ఉంది. సో కండిషన్ ఫుల్ రెండింటికి సాటిస్ఫై. సో ఇప్పుడు మ్యాచ్ చేసేది, రెండింటికి మ్యాచ్ అయినాయి. ఆరెంజ్ అండ్ బ్లూ మ్యాచ్ అయినాయి. సెంటర్స్ మిస్ అయినాయి, గమనించుకోండి. ఇప్పుడు మళ్ళీ ఈ 3 పేరు అనేటివి కుడిపక్క ముగ్గురితో కానీ ఎడంపక్క ముగ్గురితో కానీ ఆడుకుంటుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కుడిపక్కనే చేద్దాం మీకు అలవాటు కావడం కోసం. సో ఈ 3 కోసం ఫస్ట్ కిందికి అనేసి మళ్ళీ ఈ 3 కిందికని తర్వాత రివర్స్ చేసేసి ఇట్లా ఏదైతే మనకు మిస్ అయినాయో సెంటర్స్ని మ్యాచ్ చేసేయాలి. రెడ్కి రెడ్ మ్యాచ్ చేసేసి ఇక్కడ ఆల్రెడీ మనము అనుకున్నటివి బ్లూ అండ్ ఆరెంజ్ మ్యాచ్ అయిపోయినాయి. అదేవిధంగానే ఇంకొక పేరు ఏదన్నా అనుకోండి. రెండు ఎక్కడన్నా ఉన్నాయేమో చూసుకోండి. మనకు రెండు ఎక్కడన్నా ఉన్నాయేమో చూసుకోండి. లేవు అలాంటప్పుడు ఇంకొకటి ఏదన్నా. సో నేను ఇప్పుడు బ్లూ అండ్ వైట్ అనుకుంటున్నాను, బ్లూ అండ్ వైట్. సో బ్లూ అండ్ వైట్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది బ్లూ అండ్ వైట్, ఇక్కడ ఒకటి ఉంది, ఇంకొకటి ఎక్కడుంది, ఇక్కడ ఉంది బ్లూ అండ్ వైట్. సో ఇప్పుడు ఇలా పెట్టుకుంటే ఒకటి రైట్ ఉంది, ఒకటి మిడిల్ ఉంది. సో ఇంకొక బ్లూ అండ్ వైట్ని మనకి ఇక్కడ లెఫ్ట్కి తెచ్చుకోవాలి, కిందికి అనేసి ఇక్కడ చూడండి. సో తెచ్చేసుకున్నాం. ఇప్పుడు గమనించితే కనుక బ్లూ అండ్ వైట్ లెఫ్ట్లో ఉంది, బ్లూ అండ్ వైట్ రైట్లో ఉంది, బ్లూ అండ్ వైట్ సెంటర్లో ఉంది. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై. ఆపోజిట్ లైన్లలోనే ఉన్నాయి. సో ఇంకా ఆపోజిట్ కలర్లలో కూడా ఉన్నాయి చూడండి. సో బ్లూకు ఆపోజిట్లో వైట్ ఉంది. సో ఇక్కడ బ్లూకి ఇక్కడ వైట్ ఉంది. సో ఈ లేయర్లలో కండిషన్ ఓకే. సో ఈ రెండింటికి చూడండి, ఈ రెండింటికి వైట్ ఈ సైడ్ ఉంటే పైన ఉండాలి కదా వైట్, లేదు. సో బ్లూ పైన ఉంటే కన్నా సైడ్లో బ్లూ ఉండాలి. సో ఈ లేయర్ కండిషన్ సాటిస్ఫై. సో కాలేదనేసి మనం ఏ విధంగా అంటే ఆ విధంగా ఒకసారి స్వాప్ చేసుకుందాం. ఒకసారి ఈ లేయర్ అన్న ఇట్లా తిప్పుదాం, కండిషన్ ఏమన్నా సాటిస్ఫై అయిందామో. లేదంటే ఈ లేయర్నన్నా ఒకసారి ఇట్లా తిప్పుదాం, కండిషన్ ఏమన్నా సాటిస్ఫై అయిందేమో. అంతే కదా. చూడండి ఇప్పుడు కండిషన్ సాటిస్ఫై అయింది. వైట్ బ్లూ ఆపోజిట్ కలర్లో ఉన్నాయి, ఆపోజిట్ లైన్లలో కూడా ఉన్నాయి. సో మీరు ఒకసారి ఏదైనా మనకు లైన్లలో ఆపోజిట్ కరెక్ట్గా కూర్చుని ఉంటే కన్నా ఒకటి మ్యాచ్ అయినా కూడా ఒకసారి ఇట్లా స్వాప్ చేసేసుకొని చూసుకుంటున్నా మ్యాచ్ అవుతుంది. లేదంటే మీకు అర్థం కాలేదనుకుంటే నేను చెప్పిన మెథడ్ ఏదైతే రెండు బ్లూకు బ్లూ వైట్ ఈ లేయర్ ఉన్నాయి కదా, ఆ లేయర్ని ఇలా కిందికి అనేసి ఈ లేయర్ని ఇలా పక్కకి మళ్ళీ రివర్స్ చేసేస్తే మనకు ఆపోజిట్ వస్తాయి. సో అలా కాకుండా ఒకసారి ఈజీగా అయిపోవడం కోసం ఒకసారి తిప్పి చూసుకుంటే కన్నా ఇప్పుడు నేను తిప్పి చూసి దొరికిపోయింది, ఈ విధంగా దొరికిపోయింది కాబట్టి ఇంకా మ్యాచ్ చేసేద్దాం ఆపోజిట్ కలర్. సో మ్యాచ్ అయింది.
సో మ్యాచ్ అనేటివి ఇప్పుడు రైట్ సైడ్ మూడిటితో కానీ లెఫ్ట్ సైడ్ మూడిటితో కానీ ఈ స్వాప్ అవ్వాలని చెప్పినా కదా. సో ఇప్పుడు ఈ పైన రైట్ సైడ్లో 3 కలిసి లేవు. ఓకే, కలిసి లేవు కాబట్టి ఈ మూడిటిను మనం ఈ మూడిటిని కలపచ్చు. ఇంతసేపు మనం రైట్లోనే చేసినాం కదా. సో రైట్లోనే చేయండి మ్యాక్సిమం. మీకు రైట్లో ఖాళీ దొరికితే రైట్లోనే చేసుకుంటా పోండి. కానీ కొన్నిసార్లు మీకు రైట్లో ఈ 4గిట్లో మ్యాచ్ అనేటివి కొన్ని ఉంటాయి. అంటే ఒక 5-6 సార్లు చేసిన తర్వాత ఈ 4 మ్యాచ్ అయిపోతాయి. అలాంటప్పుడు ఇంకా లెఫ్టే గతి. సో ఆ మెథడ్ నేర్పించడం కోసం ఇప్పుడు లెఫ్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ మూడిటిని లెఫ్ట్ దాంట్లోతో స్వాప్ చేద్దాం పైన. మరి లెఫ్ట్ దాంట్లో స్వాప్ చేయడానికి ఇక్కడ 3 ఆల్రెడీ కలిసినట్టు ఉన్నాయే. ఏం చేయాలా? ఏం చేయాలి? ఈ మూడింటిని ఆల్రెడీ కలిపినటివి మళ్ళీ కలపడం కోసం కలిపిన వాటిని చెడగొట్టలేం కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ లేయర్ని ఒకసారి పైకి తిప్పాలి. ఒరే మళ్ళీ 3 కలిసినట్టే వచ్చినాయే, పర్లేదు మళ్ళీ ఇంకోసారి తిప్పుదాం. మళ్ళీ వచ్చినాయే, ఒరే మళ్ళీ ఇలా తిప్పుదాం. ఏదైతే కలవనేటి మాటి మాత్రంతోనే కలిసినటివి ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఆ విధంగా చేసుకుంటూ పోవాలన్నమాట. మ్యాక్సిమం రైట్ చేయండి. ఇప్పుడు లెఫ్ట్ ఎందుకు చెప్తున్నానంటే కొన్నిసార్లు మీకు ఇప్పుడు చూడండి, ఇది కలిసిపోయింది, ఇది కలిసిపోయింది, ఇది కలిసిపోయింది. ఒకవేళ ఇది కలిసిపోయింటే కన్నా మనకు ఇంకా కుడి పక్కనే గతి. అలాంటప్పుడే మనము ఇక్కడ చేసుకుంటూ పోవాలన్నమాట. ఇప్పుడు లెఫ్ట్ అనేది కూడా మీకు అర్థం అవ్వడం కోసము ఈ మూడిటితో స్వాప్ చేస్తాం. ఇందాక మనం రైట్ అంటే ఇలా తిప్పినాం కదా, ఇప్పుడు లెఫ్ట్ కాబట్టి లెఫ్ట్కి ఒకసారి తిప్పేసి ఈ లెఫ్ట్ లేన్ ఒకసారి కిందికి అనేసి మళ్ళీ ఈ మూడింటిని పైకి తెచ్చేస్తే తర్వాత ఇది ఎలాగో మిస్ అయింది కాబట్టి కలిపేద్దాం. సెంటర్స్ని కలపడం కోసం సరిపోయింది. సో మనకి ఇక్కడ చూడండి అనుకున్న అన్ని కలర్లు అనేవి ఎడ్జెస్ అనేవి మ్యాచ్ అయిపోయినాయి. సో ఇప్పుడు చేయాలన్నమాట. లాస్ట్లో 2 మాత్రమే మిగులుతాయి, మిగతా అన్నీ కలిసిపోతాయి. ఇక్కడ 4 అయినాయి కానీ ఇక్కడ చూడండి ఇవన్నీ కాలే ఇంకా. సో ఇదే మెథడ్ చేస్తూ పోవాలండి. ఇంకా చేస్తూ పోతే ఇంకొకటి ఏదైనా బిల్ అనుకోండి. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏమన్నా 2 ఉంటే త్వరగా అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి వైట్ అండ్ గ్రీన్, ఇంకొక వైట్ అండ్ గ్రీన్ ఎక్కడుందో చూడండి. వైట్ అండ్ గ్రీన్ ఎక్కడుందో చూడండి. ఇది ఇక్కడ ఉంది, వైట్ అండ్ గ్రీన్ ఇక్కడ ఉంది. సో దాన్ని ఇప్పుడు మనం ఇట్లా తెచ్చుకుందాం ఆపోజిట్. సో మనం కండిషన్ అంతే కదా, ఆపోజిట్లో లైన్లో తెచ్చుకోవాలి. ఆపోజిట్ లైన్లోనే వచ్చింది కానీ ఆపోజిట్ కలర్లో ఉందా, ఆపోజిట్ లైన్లో లేదు. సో ఎదురుగా ఉంది. సో ఇక్కడ రావాలి మనకు. అది ఇక్కడ రావాలంటే ఏం చెప్పినా ఒకసారి కుడిపక్కకు అనేసి టాప్ లేయర్ని పైకి అనేసి మళ్ళీ పైకి తెచ్చేస్తే వచ్చేసింది చూడండి. ఇలా రివర్స్ తిప్పుకుంటే కన్నా ఆపోజిట్ ప్లేస్లో ఉంది, ఆపోజిట్ కలర్లలో కూడా ఉంది చూడండి. ఇక్కడ పైన 2 వైట్ ఉంటే కన్నా ఇక్కడ వైట్ లేదు, గ్రీన్ ఉంది. కండిషన్ సాటిస్ఫై. మీరు ఒక్కొక్కసారి అనుకోవచ్చు అన్న మీరు 2 ఉన్నప్పుడు ఆపోజిట్ ఉండాలి. ఆపోజిట్ అలా కాదు, వేరే లైన్లో ఉంటే ఆపోజిట్ ఉండాలి. ఇక్కడ 2 కలిసిపోయినాయి కదా, ఏం కాదు. ఇప్పుడు సరిపోయింది, కండిషన్ సాటిస్ఫై. ఆపోజిట్ లైన్లో ఉంది, ఆపోజిట్. సో కలిపేసి ఏదైతే మనకు మ్యాచ్ కాలేదు కదా కుడిపక్క, ఎడం పక్క కూడా కాలే. ఒకసారి ఇప్పుడు ఇందాక మనం అన్నిసార్లు కుడిపక్క చేసినాం కదా, ఇప్పుడు మళ్ళీ ఎడం పక్క కలవనేటి దొరికినాయి. సో కలవనేటి దొరికినప్పుడు మీరు కన్ఫ్యూజ్ కావకండి, మీరు ఇదే ప్రాసెస్ ఫాలో అవుతూ ఉండండి. సో ఇంతసేపు రైట్ సైడే చేసినా కదా, ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడే చేద్దాం. ఒకసారి అనుకున్న కలిపిన దాన్ని కిందికి అనేసి లెఫ్ట్ లేయర్ని కిందికి అనేసి మళ్ళీ ఆపోజిట్ పైకి అనేసి మళ్ళీ తర్వాత సెంటర్స్ అనేటివి మ్యాచ్ చేయాలన్నమాట. సెంటర్స్ అనేవి రెడ్ మ్యాచ్ చేసేసి అన్ని సెంటర్ మ్యాచ్ అవుతాయి. ఇదే విధంగానే ఇంకా మిగతా ఇంకొకటి ఇంకా ఫాస్ట్గా చెప్దాం, టైం అయిపోతుంది. సో ఇంకొక కలర్ ఏదైనా చూస్ చేసుకుందాం. ఆరెంజ్ అండ్ గ్రీన్ చూస్ చేసుకుందామా? ఆరెంజ్ అండ్ గ్రీన్ లేదంటే ఎల్లో అండ్ గ్రీనా? ఏదో ఒకటి ఎల్లో అండ్ గ్రీన్ చూసుకుందాం. ఏదో ఒకటి మీరు చూస్ చేసుకుంటే ఎల్లో అండ్ గ్రీన్. సో మూడు లైన్లలో పెట్టుకోవాలి. సో మూడు లైన్లలో పెట్టుకోవడం కోసము మనము దీన్ని ఇప్పుడు ఈ లైన్లోకి తెచ్చుకుందాం. సో ఒకసారి కిందికి అనేసి ఇక్కడికి వచ్చిందని ఇట్లా తిప్పుకుంటే కన్నా ఓకేనా. ఎల్లో ఇక్కడ లెఫ్ట్ వచ్చేసింది, ఇది సెంటర్లో ఉంది. సో ఇంకొకటి ఇక్కడ ఉండిన దాన్ని మనము ఈ లైన్లోకి పంపించాలంటే ఒకసారి ఇట్లా అనేసి దాన్ని ఇప్పుడు పైకి అంటే కన్నా చూడండి, ఎల్లో అండ్ గ్రీన్ ఆపోజిట్ లైన్లోనే ఉన్నాయి. కానీ ఆపోజిట్ కలర్లోనే ఉన్నాయా? ఆపోజిట్ లైన్లో లేవు, మర్చిపోయినా. ఇక్కడ రైట్లో కదా ఉండాల్సింది ఒకటి. సో రైట్లో ఉండడం కోసం మనం ఏం చేయాలి, ఇట్లా ఒకసారి తిప్పాలి. చూడండి సరిపోయింది.
ఆర యెల్లో అండ్ గ్రీన్, యెల్లో అండ్ గ్రీన్, యెల్లో అండ్ గ్రీన్. మనకు కండిషన్ ఓకే. నేనిప్పుడు మీకు చెప్పిన ప్రాసెస్ ఒకసారి ఎనికి తిప్పేసి, ఇట్లా తిప్పేసి ఇది చేయడంలే. ఒకసారి చూస్తున్నా ఆపోజిట్ దొరుకుతదేమో అనేసి. ఒకసారి ఇది తిప్పి చూస్తున్నా. ఒక్కొక్కసారి ఇది తిప్పి చూస్తున్నా. ఆపోజిట్ లైన్‌లో ఉండే ఆపోజిట్ కలర్‌లో ఉన్నాయో లేదో తిప్పి చూస్తున్నా. సో, అలా చెక్ చేసుకోవాలి. సారీ, పవర్ పోయింది. సో, అలా చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, బ్లూ అండ్ గ్రీన్ అన్నీ ఆపోజిట్‌లోనే ఉన్నాయి. ఆపోజిట్ కలర్‌లోనే ఉన్నాయి. సో, మ్యాచ్ చేసేద్దాం. మ్యాచ్ చేసేదానికి ఇప్పుడు ఆపోజిట్‌లోనే ఉంది. ఇది ఉంది. కానీ ఇది లేదు చూడండి. సో, ఇది లేనప్పుడు మనం ఒకసారి ఇలా తిప్పాలన్నమాట. ఇలా తిప్పి చూస్తే ఆరెంజ్ గ్రీన్ ఇది లేదు. కానీ ఎప్పుడొస్తుంది అది? ఒకసారి దీన్ని తిప్పి చూద్దాం. సో, ఇప్పుడు ఇది వచ్చిందా? కండిషన్ సాటిస్ఫై. సో, యెల్లో అండ్ గ్రీన్ మ్యాచ్ అయిపోయింది. సో, మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు మూడింటిని మ్యాచ్ చేసేస్తే యెల్లో అండ్ గ్రీన్ అనేది మ్యాచ్ అయిపోయింది. మ్యాచ్ అయిపోయినవి మనం కుడి పక్కన ఎడం పక్కన ఇంతసేపు లెఫ్ట్ 2 సార్లు చేసినాం కదా. మీకు మ్యాక్సిమం కుడి పక్క చేయమనే కదా, లెఫ్ట్ ఐడియా వచ్చింది కదా. సో, ఇప్పుడు కుడి పక్కనే చేద్దాం అలవాటు కోసం. సో, ఇప్పుడు మనం ఈ మూడింటిని ఈ పక్క మూడింటితో స్వాప్ చేయాలి. కానీ ఈ 3 కలిసి ఉన్నాయి కదా, ఏం చేయాలి? కలవనేటివి పైకి తెచ్చుకోవాలి. సో, ఈ మూడింటితో. సో, ఇప్పుడు ఒకసారి కిందికి అనేసి మళ్ళీ రివర్స్ అనేసి ఇక్కడ పైకి అనేసి ఇంకా ఏదైతే సెంటర్స్ ఉన్నాయో అవి మ్యాచ్ చేయాలన్నమాట. సెంటర్స్ అనేటివి మ్యాచ్ చేయాలి. సో, సెంటర్స్ అనేటివి మ్యాచ్ చేసి ఇంకొకసారి చూడండి. ఇప్పుడు రెడ్ అండ్ బ్లూ చూద్దాం. రెడ్ అండ్ బ్లూ మ్యాచ్ చేయాలి. రెడ్ అండ్ బ్లూ, ఇక్కడ ఒక రెడ్ అండ్ బ్లూ ఉంది, ఇక్కడ ఒక రెడ్ అండ్ బ్లూ ఉంది. సో, ఈ రెండింటిని ఇట్లా పెట్టుకుంటే రెడ్ అండ్ బ్లూ, ఇంకొక రెడ్ అండ్ బ్లూ ఇక్కడ ఉంది. సో, ఇప్పుడు దీన్ని ఇట్లా తెచ్చుకుంటే రెడ్ అండ్ బ్లూ. కానీ ఆపోజిట్ లైన్లలో ఉన్నాయా? లేవు. సో, మనకు ఏదైతే మనకు ఇట్లుందో ఇప్పుడు చూడండి, రెడ్ అండ్ బ్లూ. సో, కరెక్ట్గా సరిపోయింది. కానీ మనకు ఆపోజిట్ లైన్లో ఉంది, కానీ ఆపోజిట్ కలర్లలో లేవు. రెడ్కు ఎదురుగా పైన ఉన్నాయి, బ్లూకు బ్లూ సైడే ఉన్నాయి. సో, ఇక్కడ బ్లూ సైడే ఉన్నాయి, రెడ్ సైడే ఉన్నాయి. సో, అలా కాకూడదు కదా. అలాంటప్పుడు ఏం చేయాలి? ఏదన్నా ఒక స్వాప్ చేయాలి. స్వాప్ చేయడం కోసం ఫస్ట్ ఈ రెండింటిని మారచ్చు. ఒకసారి కిందికి అనేసి, ఒకసారి లెఫ్ట్కి అనేసి, ఒకసారి పైకి అనేసి, మళ్ళీ రివర్స్ అంటే కదా. సో, ఇక్కడ చూడండి, ఆపోజిట్ వచ్చినాయి. రెడ్కు బ్లూ వచ్చింది. సో, అదే విధంగానే ఇక్కడ రెడ్కు బ్లూ రావడం కోసం ఒకసారి ఇట్లా తిప్పండి. ఇప్పుడు చూడండి, రెడ్కు బ్లూ. సో, ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది. సో, అలాంటప్పుడు ఇంకా మ్యాచ్ చేసేద్దాం. సో, ఇలాంటప్పుడు మ్యాచ్ చేయడం కోసం మ్యాచ్ అయిపోయినాయి. చూడండి, రెడ్ బ్లూ అనేది 3 పెయిర్ అయిపోయినాయి. 3 పెయిర్ అయిపోయినవి మనం కుడిపక్క ఏదైతే కాలేదో దాన్ని పైన పెట్టుకోవాలి. ఈ 3 ఇది అయిపోయింది. కానీ ఇది కాలే కదా, ఇది పైన పెట్టుకొని ఇప్పుడు దీన్ని ఎక్స్చేంజ్ చేయాలన్నమాట. కిందికి అనేసి రైట్ లైన్ కిందికి అనేసి మళ్ళీ పైకి అనేసి సెంటర్స్ని మిస్ కాకుండా మళ్ళీ యథావిధిగా జరుపుకోవాలన్నమాట. సో, సెంటర్స్ అనేటివి మ్యాచ్ చేసినాం. ఈ విధంగా మ్యాచ్ చేస్తా పోతుంటే మనకు చూడండి, మ్యాక్సిమం 7-8 కలిసిపోయినాయి పేర్లు. సో, మనం చేస్తూ ఒక 5-6 సార్లు చేయాలన్నమాట. సో, ఇప్పుడు ఇంకొక ఏదైనా కలర్ సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇక్కడ 2 దొరికినాయి. ఇది ఒక చాలా ఈజీ మెథడ్ అనమాట. 2 దొరికినాయి, రెడ్ అండ్ గ్రీన్ అనేటివి 2 దొరికినాయి. సో, ఇంకొక రెడ్ అండ్ గ్రీన్ ఎక్కడుందో చూడండి. రెడ్ అండ్ గ్రీన్ ఇక్కడ ఉంది చూడండి. సో, ఈ రెడ్ అండ్ గ్రీన్ అనేది ఆల్రెడీ 2 పేరైనాయి. ఇంకొకటి మ్యాచ్ చేసేస్తే బెన్ అయిపోతుంది. సో, రెడ్ అండ్ గ్రీన్ అనేది మనకు ఈ ప్లేస్లోకి తెచ్చుకోవాలి. ఈ ప్లేస్లోకి తెచ్చుకోవడానికి ఇట్లా ఒకసారి అనేసి పైకంటే, సో, మనకు ఆపోజిట్ లైన్లో ఉందా? లేదు. ఆపోజిట్ కలర్లో ఉందా? లేదు. 2 కండిషన్ లేవు. సో, ఆపోజిట్ రావడం కోసం ఏం చేయాలి? ఒకసారి కిందికి అనేసి మనం అనుకున్న కలర్ని లెఫ్ట్కి అనేసి మళ్ళీ పైకి అనేసి మళ్ళీ రివర్స్ చేసేస్తే ఇప్పుడు చూడండి, ఆపోజిట్ లైన్లో రెడ్ అండ్ గ్రీన్, అదేవిధంగా రెడ్ అండ్ గ్రీన్ ఉంది. సో, ఇప్పుడు ఆపోజిట్ పైన రెడ్ ఉంటే ఇక్కడ గ్రీన్ ఉంది. కండిషన్ సాటిస్ఫై, 2 కండిషన్లు సాటిస్ఫై. ఇప్పుడు మ్యాచ్ చేసేద్దాం. సో, మ్యాచ్ అయిపోయింది, రెడ్ అండ్ గ్రీన్ మ్యాచ్ అయిపోయింది. ఇంకా కుడిపక్క మనకు దొరికిందా మ్యాచ్ కానీ జత? సో, దొరికింది. సో, సేమ్ కిందికి అనేసి రైట్ లేయర్ని లెఫ్ట్కి అనేసి
కిందికనేసి మళ్ళీ పైకనేసి ఏ విధంగా అయితే మనకు సెంటర్స్ మిస్ అయినాయో అవి సెంటర్స్ని అలాగే కూర్చోబెట్టేసాం. ఈ విధంగా కూర్చోబెట్టడం వల్ల మనకు చూడండి ఎన్ని మ్యాచ్ కావాలి మనకు అన్ని ఇంకొక 4 ఉన్నాయి. సో ఇక్కడ మనకు 2 మళ్ళీ దొరికినాయి. ఇక్కడ 2 దొరికినాయి మళ్ళీ రెడ్ అండ్ వైట్. సో రెడ్ అండ్ వైట్ను ఇంకొకసారి మ్యాచ్ చేసేద్దాం. ఈ విధంగా చూసుకుంటూ పోవాలి. మ్యాచ్ కాకపోతే మూడుని ఒక లైన్లో ఇక్కడ, ఒక లైన్లో ఇక్కడ, ఒక లైన్లో ఇక్కడ పెట్టేసి ఇంకా సేమ్ ప్రాసెస్ ఇది అన్నిటికీ. సో ఇక్కడ నాకు 2 దొరికినాయి కాబట్టి రెడ్ అండ్ వైట్ ఒకసారి చూద్దాం. రెడ్ అండ్ వైట్ ఎక్కడుంది? రెడ్ అండ్ వైట్, రెడ్ అండ్ వైట్, రెడ్ అండ్ వైట్, రెడ్ అండ్ వైట్ ఏంద్రా అది ఇక్కడుంది. రెడ్ అండ్ వైట్ ఇక్కడ ఉంటే ఇది ఇక్కడ ఉంది. సో ఇట్లా ఒకసారి ఇక్కడ ఎదురుగా పెట్టుకుంటే రెడ్ అండ్ వైట్ని ఇది ఇట్లా తిప్పుకుంటే రెడ్ అండ్ వైట్ ఇక్కడ వచ్చింది చూడండి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆపోజిట్ తిప్పుకొని సో రెడ్ అండ్ వైట్ ఇక్కడ చూడండి. రెడ్ అండ్ వైట్, రెడ్ అండ్ వైట్ ఆపోజిట్ లైన్లో ఆపోజిట్ కలర్లో ఉన్నాయి. సో నేనేం చేసిన అంటే ఇప్పుడు ఈ సైడ్ ఉన్న రెడ్ అండ్ వైట్ని ఇట్లా తిప్పి ఇక్కడికి తిప్పేసి దీన్ని ఇట్లా పైకి అనేసి మళ్ళీ ఇట్లా తీసుకొని వచ్చిన. అలా తీసుకురావడం వల్ల మనకు ఆపోజిట్ కలర్లో వచ్చింది, ఆపోజిట్ లైన్లో కూడా వచ్చింది. సో మ్యాచ్ చేసేద్దాం. రెడ్ అండ్ వైట్ మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు రైట్ సైడు 1 2 3 4 వారిని 4 మ్యాచ్ అయిపోయినాయి. ఇప్పుడు లెఫ్ట్ ఇక్కడ చూడండి. అందుకు ఇప్పుడు రైట్ అన్నీ దొరికినాయి కదా, అలా అన్నీ ఏం దొరకనప్పుడు ఇంక లెఫ్టే గతి అని చెప్పిన, అందుకు నేను చెప్పింది అప్పుడు. సో ఇప్పుడు కూడా రైట్లో రెడ్ అండ్ వైట్ ఇక్కడ మ్యాచ్ అయినటువంటి ఒకసారి తిప్పుతాం. సో ఇప్పుడు దొరికినాయి చూడండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే లెఫ్ట్కి అనేసి లెఫ్ట్ లైన్ ఒకసారి కిందికి అనేసి మళ్ళీ పైకి అనేసి మళ్ళీ యథావిధిగా సెంటర్స్ అనేటివి మ్యాచ్ చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకు చూడండి మ్యాక్సిమం ఎడ్జెస్ అనేటివి మ్యాచ్ అయిపోయినాయి. మ్యాక్సిమం ఎడ్జెస్ అనేటివన్నీ మ్యాచ్ అయిపోయినాయి అనమాట. సో ఇక్కడ 1 2 3 ఈ 3 మ్యాచ్ కావాలి. ఈ మూడిట్లో మనకు మళ్ళీ 2 దొరికినాయి చూడండి. రెడ్ అండ్ గ్రీన్, రెడ్ అండ్ ఎల్లో. ఈ రెడ్ అండ్ ఎల్లోకి ఈ రెడ్ అండ్ ఎల్లోని మ్యాచ్ చేసేస్తే మనకు ఇంకా లాస్ట్ 2 పేర్లే ఉంటాయి. ఆ 2 పేర్ల కోసం అనేది ఈ ఫామ్లో ఒకటి యూస్ చేసేసి అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి రెడ్ అండ్ వైట్, రెడ్ అండ్ ఎల్లో. సో రెడ్ అండ్ ఎల్లో ఇక్కడ ఒకటి ఉంది. సో దీన్ని ఆపోజిట్ లైన్లోకి ఇక్కడ తీసుకురావాలి. ఇక్కడ తీసుకురావడం కోసము పైకి తీసుకొచ్చాం. రెడ్ అండ్ ఎల్లో ఆపోజిట్ లైన్లో ఉంది, లేనప్పుడు ఏం చేయాలి? మనము సేమ్ మెథడ్ ఒకసారి కిందికి అనేసి మనం అనుకున్న ఈ రెండింటిని లెఫ్ట్కి అనేసి కిందికి పంపించి దాన్ని పైకి తెచ్చేసి మళ్ళీ రివర్స్ చేసేస్తే చూడండి రెడ్కు ఎల్లో ఆపోజిట్ కలర్లో ఉన్నాయి, పైన ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి, ఆపోజిట్ లైన్లలో కూడా ఉన్నాయి. సో మ్యాచ్ చేసేద్దాం. మ్యాచ్ చేసేసి ఏదైతే మనకు లెఫ్ట్ ఒకసారి చెక్ చేద్దాం, రైట్ ఒకసారి చెక్ చేద్దాం. వరండి లెఫ్ట్ దొరకలే, రైట్ దొరకలే, ఏం చేద్దాం? సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఎలా ఉండేటివి అలా పెట్టేసుకొని లెఫ్ట్ 4 మ్యాచ్ అయిపోయినాయి, రైట్ 4 మ్యాచ్ అయిపోయినాయి. సో ఇంకా లాస్ట్కి మనకు ఈ సైడ్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది కదా, మనకు ఈ మిడిల్ ఈ 4 ఒకటి ఏదైనా కలస అనేది ఉంటుంది. ఆ కలసనే దాన్ని ముందే మనం ప్రీ ప్లాన్గా లెఫ్ట్కి కానీ రైట్కి కానీ తెచ్చుకోవాలి. సో తెచ్చుకున్న తర్వాత వీటిని కలపాలి. ఓకేనా? తెచ్చుకున్న తర్వాత కలపాలి. సో ప్రీ ప్లాన్గా మనం ఆల్రెడీ ఈ సైడ్ ఉంది, ఈ సైడ్కి తెచ్చుకున్నాం. సో అలాంటప్పుడు మనకు రైట్ సైడ్ మ్యాచ్ లేదనుకోకూడదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నదాన్ని తెచ్చుకునేది అందుకోసమే, స్వాప్ చేయడం కోసమే. స్వాప్ చేసేసి కలిపేసాం. ఇప్పుడు చూడండి ఈ మూడింటితో కలిపేసి కిందికి అనేసి ఇలా రివర్స్ చేసేసి మళ్ళీ ఆపోజిట్ అనేసి ఆడికి అయిపోతుంది మ్యాచ్. సూపర్. సో అన్ని ఎడ్జెస్ అనేటివి మ్యాచ్ అయిపోయినాయండి. ఇంకా 2 ఎడ్జెస్ అనేటివి ఉన్నాయి. ఈ 2 ఎడ్జెస్ అనేటివి ఉన్నాయి. ఓకేనా? ఈ 2 ఎడ్జెస్ అనేటివి ఏ విధంగా మ్యాచ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి మనకు 2 ఇక్కడ మ్యాచ్ అయ్యే కానేటివి ఉన్నాయి కదా, వాటి కోసము మనం ఏం చేయాలంటే ఈ 2 ఉన్నాయి కదా, ఆ 2 జతలలో మీకు కొన్ని రకాలుగా ఈ విధంగా వస్తాయి. సో ఇక్కడ చూడండి ఇలా చూస్తే మనకు లాస్ట్లో ఒక్కటే మిగులుతుంది, ఒకటే మ్యాచ్ కాకుండా మిగులుతుంది. సో అలాంటప్పుడు దీన్ని ఎలా చేయాలి, ఈ విధంగా వస్తే ఎలా పెట్టుకొని ఎలా చేయాలో ఈ విధంగా మనకు ఈ సైడ్ ఇలా ఈ విధంగా, ఈ సైడ్ ఈ విధంగా వస్తాయి. సో ఒక్కొక్కసారి 2 జత అయ్యి ఒకటి కాకుండా వస్తాయి. సో ఈ విధంగా ఇక్కడ చూడండి, మీరు ఒకసారి స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. ఇదొకటి, ఈ 3 రకాలుగా రావచ్చు. నెక్స్ట్ ఈ 3 రకాలుగా కూడా రావచ్చు. నెక్స్ట్ ఈ 3 రకాలుగా కూడా రావచ్చు.
అర్థమైందా? ఈ విధంగా ఈ రకంగా మొత్తం ఇన్ని రకాలలో రావచ్చు, ఏ విధంగా అయినా. సో ఇప్పుడు మనకు ఏ రకంగా వచ్చిందో చూద్దాం. ఏదైతే మనకు మ్యాచ్ కాలేదో పైన 2 మ్యాచ్ అయినాయి, కింద ఆపోజిట్లో ఉన్నాయి. సో పైన 2 మ్యాచ్ అయ్యి కింద ఆపోజిట్లో ఉండేది ఏ ఫార్మాటో చూద్దాం. ఇదే చూడండి, ఈ ఫార్మాట్ వచ్చింది చూడండి. నాకు పైన 2 మ్యాచ్ అయినాయి, ఇక్కడ 2 మ్యాచ్ అయినాయి. సో కింద ఒకటి మ్యాచ్ కాలే, అది ఎలాగో మ్యాచ్ కాలే. ఇక్కడ చూడండి సేమ్, ఇక్కడ 2 మ్యాచ్ కాలే, ఇది మ్యాచ్ కాలే పైన. ఈ విధంగా మనకు ఒక్కొక్క ఫార్మాట్ అనేది వస్తుంది. సో సరే, ఈ ఫార్మాట్ అన్నిటితో మీకు పనిలే. ఇలా వచ్చిందాన్ని ఇక్కడ చూడండి, గ్రీన్ అండ్ ఆరెంజ్ పైనే ఉన్నాయి. అంటే ఇది 1 2 3 అనుకుంటే పైనే ఉన్నాయి ఈ 2. సో అదే బిల్ల ఈ సైడ్ కూడా పైనే ఉండాలి. ఓకేనా? ఈ సైడ్ కూడా పైనే ఉండాలి. ఓకే, కండిషన్ సాటిస్ఫై. ఏదైతే ఇక్కడ కింద ఉన్నాయో అవి కింద ఉంటే కిందే ఉండాలి. సో కొన్నిసార్లు మీకు ఎలా వస్తుందంటే చెప్తా చూడండి, ఇది చెప్పడం కోసం తిప్పుతున్నా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు పైన ఆరెంజ్ అండ్ గ్రీన్ పైన ఉందా? లేదు, కింద ఉంది. సో అలా ఉండకూడదు అన్నమాట. సో పైన ఈ 2 ఉంటే ఇక్కడ కూడా అదే బిల్ల పైన ఉండాలి. సో ఈ 2 కింద ఉంటే ఇది అక్కడే ఉండాలి. అలా లేనప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లే వచ్చింది అనుకోండి మీకు, కానీ కండిషన్ ఏంటి, మనకు పైన ఉండాలి. ఈ 2 బిల్లలకు ఆరెంజ్ అండ్ గ్రీన్ అనే బిల్ల పైన ఉండాలి, కానీ కింద ఉంది. సో ఇప్పుడు చేయకూడదు క్యూబ్ని. సో దీన్ని పైకి తెచ్చుకోవాలంటే సేమ్ ప్రాసెస్. నేను మీకు చెప్పిందే, ఇట్లా ఏదైతే ఇట్లా ఒకటి ఎదురుగా పెట్టుకొని ఇట్లా కిందికని లెఫ్ట్కి అనేసి మళ్ళీ పైకి అనేసి ఆపోజిట్ చెప్పుకుంటే చూడండి, ఈ ఆరెంజ్ అండ్ గ్రీన్ అనే బిల్ల పైన ఉంది, కండిషన్ సాటిస్ఫై. ఇదే విధంగానే కండిషన్ సాటిస్ఫై. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఈ లేయర్ని ఒకసారి చూసుకోవాలి. ఒకసారి ఇట్లా జరిపితే ఈ 2 మ్యాచ్ అవుతాయి. సో అదేవిధంగా దీన్ని జరిపిన ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ అండ్ ఎల్లో మ్యాచ్ అయింది. సో మ్యాచ్ అయింది. ఇప్పుడు చేయొచ్చు నెక్స్ట్ ప్రాసెస్. అలా కాకుండా పైన ఇది తిప్పితే ఈ 2 ఏమైనా మ్యాచ్ అయినాయా? సో రైట్, ఇప్పుడు ఏదైతే మనం తిప్పుతున్నామో తిప్పిన తర్వాత రైట్ చూసుకోవాలి. చూసుకుంటే మ్యాచ్ అయిందా? సో పైన లేయర్ని తిప్పితే మనకు మ్యాచ్ కాలేదు, అదే కింద లేయర్ని తిప్పితే మ్యాచ్ అయింది. సో తిప్పిన తర్వాత ఏదైతే మ్యాచ్ అవుతుందో దాన్ని మనం రైట్ సైడ్ పెట్టుకోవాలి. మీరు ఎన్ని రకాలుగైనా రండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కింద 2 మ్యాచ్ అయినాయి, కింద ఒకటి ఉంది. ఈ 2 పైన మ్యాచ్ అయినాయి కదా. సో నేను కింద లేయర్ని తిప్పినట్లుగా దీన్ని ఇక్కడికి తిప్పితే ఈ గ్రీన్ కలర్ అనేది ఇక్కడ వస్తుంది. సో మ్యాచ్ అవుతుందా అంటే రైట్కి పెట్టుకోవాలి. మనం ఏదైతే తిప్పిన తర్వాత దీన్ని రైట్కి పెట్టుకుంటే ఈ గ్రీన్ కలర్ అనేది ఇక్కడ వస్తుంది. సో కింద మ్యాచ్ అవ్వదు. ఇప్పుడు సరే ఇది చూద్దాం. సో మళ్ళీ రివర్స్ తిప్పేసి ఇట్లే ఉంది క్యూబు ఉన్నదాన్ని మనం ఇప్పుడు ఈ లేయర్ని పైన ఇది ఇట్లా తిప్పితే గమనించితే రైట్ సైడ్ పెట్టుకుంటే ఎల్లో లెఫ్ట్ సైడ్ ఉంది, ఇక్కడ కింద ఎల్లో లెఫ్ట్ సైడ్ ఉంది. ఆరెంజ్ రైట్ సైడ్ ఉంది, ఇక్కడ కింద ఆరెంజ్ రైట్ సైడ్ ఉంది. ఈ 2 మ్యాచ్ అవుతాయి. సో దీన్ని ఇప్పుడు రైట్ సైడ్ పెట్టుకోవాలి. అదేవిధంగానే ఏదైతే ఒకసారి కింద తిప్పితే మనకు 2 జతలు అవ్వాలి, 2 జత కలవాలి. సో 2 జతలు కలవాలి. అదే విధంగానే చేస్తున్నాం. మనకి ఇప్పుడు సెంటర్స్ మిస్ కాకుండా ఎట్లుండేది అట్లే పెట్టుకుంటే కనుక మనము కండిషన్ అనేది పైన ఏ కలర్ ఉంటుందో అదే కలర్ పైన పెట్టుకోవాలి, కింద ఏ కలర్ ఉంటుందో అదే కలర్ కింద పెట్టుకోవాలి మీకు వచ్చినట్టు. సో వచ్చిందాన్ని ఒకసారి కిందది జరిపి చూస్తే మ్యాచ్ అవుతుంది. ఏదైతే సింగిల్ ఉందోరా, నేను ఒక గుడ్డి గుర్తు చెప్తా చూడు, ఏదైతే సింగిల్ ఉందో దాన్ని జరిపితే ఇంకొక దాంతో జత అవ్వాలి. అలాంటప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇది సింగిల్ ఉంది, దీన్ని ఇప్పుడు జరిపితే ఇదేమన్నా జత అవుతుందా? కాలే. అదేవిధంగా సింగిల్ ఉన్న దాన్ని ఒకసారి జరిపి చూస్తే ఇప్పుడు సెంటర్స్ మిస్ మ్యాచ్ అయినాయి. సో మిస్ మ్యాచ్ అయినా కూడా ఇవి జత అయినాయి. జత అయిన తర్వాత ఈ ఆల్గరిథం RF', ఇప్పుడు చూడండి RF',
ఒక నిమిషం, ఆర్ కదా, ఆర్ 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 ఎఫ్ డాష్. సో ఎఫ్ డాష్ అంటే ఫ్రంట్ బ్యాక్ కదా, ఇది ఒక స్ట్రక్ అయితే ఎఫ్ డాష్ యు ఆర్ డాష్ ఎఫ్. ఎఫ్ అనేది ఇట్లా తిప్పేస్తాం. సో తిప్పేసి మనకు ఆల్రెడీ సెంటర్స్ అనేటివి ఇందాక రైట్ కనే అయినాం కదా, ఇప్పుడు లెఫ్ట్ కనే వేసేయాలి. ఏది కది ఇక్కడ చూడండి, మొత్తం ఎడ్జెస్ అనేటివి మ్యాచ్ అయిపోయినాయి. ఆ విధంగా మీకు అర్థమైంది అనుకుంటున్నా. చాలా జాగ్రత్తగా చేయండి, లాస్ట్ స్టెప్ మాత్రం. సో ఈ విధంగా మీకు ఏదైతే పెయిర్లుగా రైట్ లెఫ్ట్ రెండు మిగులుతాయో అవన్నీ ఏ విధంగానే రానిలేండి, ఒకసారి కిందిది రైట్కి కానీ పైది లెఫ్ట్కి కానీ జరిపితే మ్యాచ్ అవుతుంది. ఆ మ్యాచ్ అయిన దాన్ని కుడిపక్క పెట్టుకొని ఆర్ ఎఫ్ డాష్ యు ఆర్ డాష్ ఎఫ్ అనే ఫార్ములా యూస్ చేసేస్తే వస్తుంది. సో ఈ విధంగా చేయండి. ఏదైతే పెయిర్ ఉంటాయో రెండు ఉండేటివి ఇట్లా కిందికి అనే సింగిల్ పెయిర్ని ఇంకొక దాంతో జత చేస్తే జత అయిందాన్ని రైట్ సైడ్ పెట్టుకొని ఆ ఫార్ములా అప్లై చేస్తే క్యూబ్ మొత్తం ఎడ్జెస్ అనేటివి సాల్వ్ అయిపోతాయి. ఎడ్జెస్ అనేటివి సాల్వ్ అయిపోతాయి. కొన్నిసార్లు మీకు రేర్గా ఇది ఒక్కటే మిగులుతుంది, ఒక్క సింగిల్ మిగులుతుంది. ఒకటి సింగిల్ మిగిలినప్పుడు దాన్ని ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ పేర్లే. సో ఏ విధంగా వచ్చినా కూడా మీరు జత చేసేసి ఆర్ ఎఫ్ డాష్ యు ఆర్ డాష్ ఎఫ్ అనేది చేస్తే మీకు వచ్చేస్తుంది. సో కొన్నిసార్లు మీకు ఆల్రెడీ చేసేటప్పుడే అన్ని మ్యాచ్ అయిపోయింటే ఇది ఒక్కటి మిగిలిపోతుంది. రేర్ కేసు ఆ ఒక్కటి మిగిలిన దాన్ని ఇట్లా ఎదురుగా పెట్టుకొని, అంటే ఇది ఇప్పుడు నేను ఏ విధంగా క్యూబ్స్ ఫేస్ చేసుకున్నా అదే విధంగా పెట్టుకొని ఈ ఫార్ములా ఒక్కసారిగా మొత్తం రిపీట్ చేయండి. ఒకసారి స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. ఈ ఫార్ములా అనేది ఒకసారిగా రిపీట్ చేసేస్తే ఆ సింగిల్ ఎడ్జ్ అనేది సాల్వ్ అయిపోతుంది. సో ఈ విధంగా ఎడ్జెస్ అనేటివి కంప్లీట్గా సాల్వ్ చేసేయడం వీడికి అయిపోయింది. ఇది పక్కన పెట్టేసాం. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఈ విధంగా నెక్స్ట్ ఇంకా సేమ్ 3x3 క్యూబ్ ఏ విధంగా సాల్వ్ చేస్తామో, కింద లేయర్, మిడిల్ లేయర్, లాస్ట్ లేయర్ సేమ్ అదే విధంగానే 4x4 5x5 క్యూబ్ కూడా అదే మెథడే. సో ఇక్కడ మీరు 5x5 క్యూబ్లో నేర్చుకునేది ఈ రెండే, సెంటర్స్ ఎలా మ్యాచ్ చేయాలి, ఎడ్జెస్ ఎలా మ్యాచ్ చేయాలి. సో కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నా. లెంత్ అయినా పర్లేదు, కొంచెం ఓపిక్గా వినండి. సో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వగలరు. థ్యాంక్ యూ సో మచ్.